బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మా ప్రేక్షక దేవుళ్ళకి ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కయునామయులే. అదేంట్రా పిల్లల పాట పాడేవండి? అంటే ఈరోజు మా దినోత్సవం కదా. నీ దినోత్సవం? బాలల దినోత్సవం. నువ్వేమన్నా బాలుడు ఏట్రా? నెహ్రూ గారికి పిల్లలంటే బాగా ఇష్టం కదా. అంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు కదా. ఆయన పుట్టినరోజు అంటే మా పుట్టినరోజు అన్నట్టే కదా. ఓహో సూపర్. అయితే ఏమండి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి బాలల దినోత్సవం శుభాకాంక్షలు. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఎక్కడికి రా? నువ్వు వెళ్ళి తీసుకొస్తావా, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటా అంటాను. ఓ పని చేయి, నువ్వు ఇక్కడ ఉండు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు కదా. నేను వెళ్ళి తీసుకొచ్చా. నీకు ఎప్పుడు చెప్పాను రా కాలు నొప్పులని? అసలు నువ్వే నాకు తలనొప్పి. నేను తీసుకొచ్చేస్తాను. ఎవరిని తీసుకొస్తా? వార్షికోత్సవం. అవును. అంటే పైగా బాలల దినోత్సవం అంటే నువ్వు ఎవరినో గెస్ట్ తీసుకొస్తావు నాకు తెలుసు. ఎవరు వస్తున్నారు? ఒక మంచి సింగరు. సింగరా? అంటే దాన్ని ఏమంటారు, సినిమా పాటలు పాడతారా? వన్స్ మోర్ పాటలు పాడతారు. అంటే సినిమా పాటలు. ఓహో, సినిమా పాటలు పాడతాడు. ఇంకా ఒక హీరో. హీరో ఆల్రెడీ వచ్చాను కదా, మళ్ళీ ఇంకెందుకు హీరో? నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? హీరో అంటే ఒక పర్సనాలిటీ, ఒక లెవెల్, ఆ ముక్కు, ఆ మూతి, ఆ కళ్ళు. అంటే సింపుల్ గా చెప్పాలంటే గౌతమరాజు గారు ఉంటారు అంటున్నావు. గౌతమరాజు కాదు, ఓ పక్క నుంచి సింగర్, ఓ పక్క నుంచి హీరో, ఇద్దరు కలిపి వచ్చేస్తున్నారు అన్నమాట. కలిపి కాదు, ఈ రెండు కలిపి ఒక్కడే వస్తున్నాడు. ఇద్దరు ఒక్కరిగా వస్తున్నారా? నాకు అర్థం కాలేదు సార్. అంటే అటు సింగర్ ఇటు హీరో, ఈ రెండు కలిపి వస్తున్నాడు రా. అవునా? ఎవరు వస్తున్నారు బాబు ఎంతకేనే? నా గుండెలో ఉండిపోవా. పిన్నూరుకుంటదా? పిన్నూరుకుంటదా? అయినా ఆగు, పేపర్ చదువు. ఇప్పుడు పేపర్ చదవడం కాదా, ఇది పాటరా బాబు. మా సందీప్ పాడిన పాట. సందీప్ గారు వస్తున్నారా? అయ్యో బాబు చెప్పే మరి. అతనే హీరోగా కూడా చేయాలి. తెలుసు తెలుసు. పిలిచి 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 అజ్జిని పిలిచి చాలా విషయం మాట్లాడాలి. నా గుండెలో నువ్వు ఉండిపోవా, నా గుండెలో నీ ఉండిపోవా. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ టు బాబాయ్ హోటల్ తమ్ముడు. వెల్కమ్ అండి, వెల్కమ్ అండి. కానీ నువ్వు పాడుతుంటే కొంచెం నేను ఆతృత తట్టుకోలేక నేను కూడా పాడుకుంటూ వచ్చాను. ఆ పాట పాడేటప్పుడు ఆటోమేటిక్ గా నరాలన్నీ అలా పొంగిపోయి వచ్చేస్తుంది పాట. అంతే అద్భుతంగా పాడు. వాళ్ళ అనకండి ఇప్పుడు ఈ పనులన్నీ మానేసి ఆ పాట మీద ఉంటారు ఇప్పుడు. థ్యాంక్స్ బాయ్, థ్యాంక్స్. ఒక్కసారి మా కోసం ఒక్కసారి. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా. ఈటీవీ పాడుతా తీయగాలో మీరు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది కదా. అసలు ఈటీవీకి మీకున్న అనుబంధం ఏమిటి? మొట్టమొదలు ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులందరికీ. ఎందుకంటే ఇది ఒక మైలురాయి కాబట్టి ఫస్ట్ అది చెప్పి దాని తర్వాత సింగర్లకి, ఆర్టిస్టులకి, అందరికీ కూడా ఈటీవీ. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మొట్టమొదలు పాడుతా తీయగా బాలు గారి ప్రోత్సాహం ద్వారా అడుగుపెట్టి ఆ తర్వాత చిత్రం అన్న ఉషాకిరణ్ మూవీస్ లోనే మొట్టమొదటి పాట పాడడం జరిగింది. పాడుతా తీయగా నుంచే రిఫరెన్స్ వెళ్ళి కొంతమంది సింగర్స్, కొత్త సింగర్స్ అక్కడ చిత్రంలో పాడడం జరిగింది. అలా ఆ ప్రయాణం అన్నది మొదలై ఇప్పటిదాకా ఇలా మీతో ఉన్నాం. అసలు పాడుతా తీయగాకి ఆ స్టేజ్కి ఎలా వెళ్ళారు? ఐ మీన్ ఆ స్టేజ్ ఎక్కడికి? పాడుతా తీయగా పార్టిసిపేట్ చేసే టైంలో బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను. క్యాసెట్ పంపించిన తర్వాత ఆయన సెలెక్ట్ చేస్తారు. ఆ క్యాసెట్ ఆల్రెడీ పంపించాను, చాలా రోజులు గడిచిపోతున్నాయి. అయితే అనుకోకుండా కోదండపాణి స్టూడియోస్ చెన్నైలో మా గురుగారు శోభారాజ్ గారి ఒక ఆల్బమ్ రికార్డింగ్ జరుగుతుంటే నేను కూడా దాంట్లో పాడాను. ఆయన పక్క స్టూడియోలో అవ్వై షణ్ముగి అన్న సినిమాకి డబ్బింగ్ చెప్తున్నారు ఆయన, కమల్ హాసన్ గారికి. సో అప్పుడు ఆ చూసే అవకాశం కూడా దొరికింది. చిన్న కిటికీల నుంచి ఆయన ఎలా చెప్తున్నారు డబ్బింగ్, 2 వాయిస్లు మార్చి. సో ఆ సందర్భంలో ఆయన కలవడం జరిగింది. గురుగారు పరిచయం చేశారు. అప్పుడు చెప్పారనమాట, మీరు పార్టిసిపేట్ చేయండి అని. పంపించాను సార్ క్యాసెట్ అంటే. అవునా, కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా మంది
పార్టిసిపేట్ చేస్తారు కదండి. దాని తర్వాత ఒక 2 నెలల్లో పిలుపు వచ్చింది, అలా పార్టిసిపేట్ చేశారు. సూపర్. ఇప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే పాట పాడాలని ఉన్నా మమ్మల్ని ఎంకరేజ్ చేసి కూడా లేరు, కానీ మీలాంటి వాళ్ళు పాడేటప్పటికి ఇప్పుడు ఈటీవీ పాడుతా తీయగా ఉండడం వల్ల కొన్ని వేల మంది సింగర్స్ బయటకు వచ్చారు. నాకు కూడా పాటలు పాడటం వచ్చిరా, కానీ అప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే పాటలు పాడితే చేద్దురు, నువ్వేం పేపర్స్ చదివేస్తున్నావు. లేదు, ప్రతివాడు ఘంటసాలగా ఆయన ఘంటసాల గారి లాగా అయిపోదాం అనేసి అప్పుడు దాకా బాగా మాడతాడా. బాబాయ్ ఘంటసాల గారు పాట పాడు. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ, అప్పుడు ఆడే ఘంటసాల గారి లాగా ఓ బేస్ వాయిస్లో పాడేద్దామని వెళ్ళిపోయేవాడు. ఆ ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ. ఈటీవీ పాడుతా తీగా రావటం వల్ల బాలు గారి ఆధ్వర్యంలో ఎంతో మంది సినిమాల్లో ఇప్పటికీ సూపర్. సో అలాగా సోదరుడు వచ్చి ఇతను పాడుతూ మరి అసలు విషయం మీరు చెప్పలేదు, తర్వాత తెలుసుకుందావా, హీరో అయ్యాడు. మరి ఇప్పుడు నువ్వు ఘంటసాల అనగానే నాకు వంటసాల గుర్తొచ్చింది. ఈ రోజు 2 పండుగలు ఉన్నాయి, ఈయన రావటం 3వ పండుగ. మరి ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కోడి కూర ఉగ్గాని. అబ్బాయి సామాన్ అందుకో. అయ్యో ఇదిగో బోన్లెస్ కోడి. ఓహో ఇదేంటో తెలుసా? దీన్ని ఉడకబెట్టాం కదా, దీన్ని కోడి మాంసాన్ని, ఆ నీళ్ళు అనమాట అవి. ఆ కలర్ వచ్చినాయి. ఉడకబెడితే అలాగే వస్తాయి కలర్. కొద్దిగా సాలతో పసుపు వేసేవి. లేకపోతే రొంగ ఎలాగ వస్తుందిరా. మనం ఇప్పుడు వంట ఏం చేస్తున్నాం? కోడి కూర ఉగ్గాని. ఈ ఉగ్గానిలో ఈ మరమరాలు వేస్తాం అన్నమాట. ఇప్పుడు రాయలసీమలో ఏం చేస్తారంటే ఈ ఉగ్గాని చేసి మిర్చి బజ్జీ పెట్టుకుని తింటారు. అదే మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. ఓకే సరే బాబు, ఆ పెద్ద దాకా తీసుకో. ఓకే. పొయ్యి వెలిగించి 7 గంటలు నూనె, ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే నూనె వేడెక్కింది చూడు, ఉల్లిపాయలు వేస్తున్నాం. ఓకే. ఉల్లిపాయలు బాగా ద్వారగా బంగారు రంగు వచ్చేసినట్టున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగో కరివేపాకు, పసుపు, కాదు సాల్ట్ వెళ్ళేది పర్లేదా? సాల్ట్ అయ్యి ఎంత? 1 గరిటె మాత్రమే. ఇదిగో బోన్లెస్ చికెన్ వేస్తాను. ఇప్పుడు సందీప్, ఇప్పుడు నువ్వు అసలు ఈ పాటలు పాడుతూ ఉన్నావు కదా, పాడితే తీయగలవు. సినిమా ఇండస్ట్రీకి ఎలాగ వెళ్ళావు? పాడతీగా పార్టిసిపేట్ చేసిన తర్వాత రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాంలో పాడుతుంటే ఆర్పి పట్నాయక్ గారు అక్కడికి వచ్చారంట. సో చూశారు, దాని తర్వాత కాంటాక్ట్ చేశారు ఈటీవీ టీంని, పేర్లు తీసుకున్నారనమాట. పేర్లు తీసుకొని అలా చిత్రం అన్న ఒక అసలు చాలా అద్భుతమైన సంఘటన, అంటే ఇప్పుడు కూడా మర్చిపోలేను. ఆర్పి గారు నాకు ల్యాండ్ లైన్ కాల్ చేశారు. దాని ముందు సంఘటన ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు ప్రాంకులు చేస్తూ ఉండేవాడు అన్నమాట. అప్పుడే వాడు గొంతు మార్చి ఇలాగా 2-3 సందర్భాలు అలాగ జరిగాయి. అంటే నిజం చెప్పాలంటే ఆర్పి గారు కూడా అప్పుడే ఒక మూవీ చేశారు. ఆయన పేరు కూడా నాకు అంత తెలియదు. ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అరే నువ్వేరా అని. నేను ఎక్కడ చేశాను, నేను చేయలేదు కదా అన్నాడు. అప్పుడు నాకు కొంచెం అవాక్ అయ్యి మన సింగర్స్ తోటి కనుక్కుంటే, అరే ఆర్పి పట్నాయక్ న్యూస్ డైరెక్టర్, ఆయన ఆల్రెడీ నీకోసం సినిమా చేశారు, ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నారంటే మళ్ళీ ఆయన కాల్ చేసి, సార్ స్టూడియో ఎక్కడ సార్ కొంచెం చెప్పరా అని కొంచెం మాట్లాడి దాని తర్వాత అలా స్టూడియో వెళ్ళడం జరిగింది. చిత్రం అన్న సినిమాలో నేను యాక్చువల్లీ ఒక 3 పాటలు పాడా. ఫస్ట్ పాడడానికి నన్ను ఊహల పల్లకిలో పాట పాడడానికి పిలిచారనమాట. ప్రాక్టీస్ చేశాను, కానీ అనుకోకుండా నిహాల్ వెళ్ళింది. దాని తర్వాత ఇంకొక పాట ఏకాంత వేళ, అది పాడాను. 3వది కుక్క కావాలి పాడాను. మరి ఆ పాటలు కొంచెం కొంచెం మాకు వినిపించవచ్చు కదా. అసలు ఏకాంత వేళ ఏంటండి? అది ఏకాంత వేళ. అదే వీడు మరీ ఊగిపోతాడు. ఆ పాట నేనంటూ ఊగిపోతావా? సర్లేగానే ఒకసారి పూర్తి చూడు. ఆ పాటలో విని ముందు సూపర్. అయితే ఈ పొడి వేసేద్దాం రా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఇది చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసేద్దామా? అప్పుడు 10 నిమిషాలు ఇప్పుడు వేసేసామనుకో, 10 నిమిషాలు ముద్ద ముద్ద అయిపోదు అవదండి. ఎందుకంటే లోపలికి వెళ్ళి మెత్తగా అయిపోద్ది కదండి. అదే చెప్పింది కూడా.
మరమరాలు వేసేస్తాను. బాగా కలిపేసి మూత పెట్టేసి అనుకో ఓ 10 నిమిషాలు. ఇప్పుడు చెప్పరా ఏంటంటావు? ఈ రోజు బాలల దినోత్సవం కదా, పైగా వార్షికోత్సవం. ఈయన పుస్తకుండా పాట పాడారు, అది పిల్లలకు సంబంధించిన లాగానే ఉంటది. వినరా బ్రదరు అయోధ్యనేలే రాముడి స్టోరీని, దశరథ రాజకు వారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అస్త్ర విద్యలో ఫస్ట్ అతడు, మంచి గుణాల లిస్ట్ అతడు. కావాలి. అసలు ఆ పాట ఎలా పాడారండి? అసలు మీ బ్రేక్ వచ్చిన పాట కాకుండా దానికన్నా ముందు ఏకాంతం అనేది ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకా అక్కడి నుంచి ముళ్ళు కదలట్లేదు ఆయన. అంటే మీరు ఎలా పాడారని చెప్పి నేను చూడలేకపోయాను కదా. అది నేను ఇంకా యాక్చువల్లీ భార్గవి పిళ్ళై ఇద్దరం కలిసి పాడాం. ఏకాంత వీణ ఏకాంత సేవ నీ కొంటే గోల రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొత్తే కదా కొట్టమంటాను నారాన తొందర. పొయ్యి ఆరిపోయి ఆర్పేసా. మనం ఇంకో వంటలోకి వెళ్దాంరా. నువ్వు అంత కంగారుగా పొయ్యి ఆరిపింది ఇంకో వంట చేద్దామని కాదు. ఒక మంచి పాట వచ్చిందనుకో, వంట పాట కాంబినేషన్ ఎలా ఉంటది, మన ఇద్దరు కాంబినేషన్ లా ఉంటది, అదిరిపోద్ది. బాగుంటది, సూపర్ గా ఉంటది. ఇది మల్లెమాల ప్రొడక్షన్స్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్. మల్లెమాలలో కూడా ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ ఆర్ట్స్ పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వీళ్ళు ముందు నుంచి కూడా ఆయన మెడ్రాసులో ఉన్నప్పటి నుంచి కూడా మరి ఎన్టీఆర్ పెట్టి సినిమాలు తీసి చాలా సినిమాలు తీశారు ఆయన. అలాగే అది వాళ్ళ అబ్బాయికి వచ్చింది. ఈ సంస్థ పెట్టారు మరి జబర్దస్త్ కానీ ఇంకోటి కానీ ఎన్ని వేల మంది బతుకుతున్నారు. అది ఊపర్ వాలే కా ఆశీర్వాద హై, హమ్ లోగా ఐసా హై. ఓ గానా భాయ్. అంజీ ఒకటి పాడతాను, ఫస్ట్ ఫీమేల్ వాయిస్ సునీత, దాని తర్వాత మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక, విన్నపాలనే ఆలపించిన అప్సరనే నేరా, స్వర్గలోకమే మేళవించిన కిన్నెరనే నేరా, ఇంద్రలోకం వచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంత ఇంత యోచన, అరే ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోర సోకు సూచన. ఇప్పుడు మనం అమ్మకు చల్లా ఏముందిరో, సొంపుల ఖిల్లా అదిరిందిరో. అరుంధతి ఫ్యామిలీ సర్కస్. ఫస్ట్ మల్లెమాల అరుంధతి పాడాడు ఎప్పుడు? ఇది పాడింది అంజీ. అంజియా? అరుంధతి పాడాడు కాదు. ఇది ఎందుకు వచ్చింది? అరుంధతి అన్నది కూడా యాక్చువల్లీ రెండు సేమ్ స్టూడియోలో జరిగాయి రికార్డింగ్. అది ఎలా వస్తుందంటే మనకి చందమామ నువ్వే 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 నువ్వే, వెన్నెలంత నవ్వే 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 నవ్వే, మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, చుక్కలే ముత్యాలల్లే మెళ్ళు వేసావే, హే ఢోలా రే ఢమ్, అరే వారే వా ఏం సోయగం, హే ఢోలా రే ఢమ్, అరే నువ్వేగా నాలో సగం, డోలా రే ఢమ్. ఇంత మంచి పాటలు విన్నాం కదా, ఇంకో వంటలోకి వెళ్దామా? ఈ పాటలు విన్న తర్వాత నాకేమి వెళ్ళబుద్ధి అవట్లేదు. వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మటన్ వడప్పాలు. ఈ రెండు కూడా రాయలసీమ. ఇదిగో మటన్ ఉడకబెట్టి ఆ నీళ్ళు తీసి ఇక్కడ పెట్టి మటన్ని బాగా ఉడికిన తర్వాత అలా చిదిమా. ఈ మటన్ వేసేస్తాను. ఇది చిదిమాం కదా ఉడకబెట్టి. పల్లీలు పచ్చివే, శనగపప్పు పచ్చిది, ఉల్లిపాయలు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. ఇది కొత్తిమీర, ఇదిగో పుదీనా, మైదా పిండి వేస్తున్నాం, వరిపిండి కూడా వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దంచాం.
ఇది మొత్తం కలిపి ఒకటి వేయలేదు దాంట్లో, ఏంటది? ఒకటి తక్కువ అయింది పుష్ప. అదే వెయ్యిన ఆయన ఉప్పేగా. అబ్బాయి, ఈ వడప్పాలు రాయలసీమలో బ్రేక్ఫాస్ట్ తింటారు. మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఇవి. అంత పొద్దున్నే మటన్ దొరికేద్దా? ఎందుకు దొరకదురా బాబు? వడపాలు మామూలుగా కూడా చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఈరోజు మటన్ కలిపి చేస్తాం. ఇప్పుడు కలిపి మొత్తం ఇటు వచ్చాను, అది బాగా కలుపు. చిన్న చిన్న ముద్దలు చేసిన తర్వాత మనం ఎలాగా ప్రార్థన చేస్తాం అన్నమాట. అదే మనం వడలేస్తారు కదా అలా. చిన్న వడలు. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసి ఇటు పెట్టి ఆ తర్వాత మనం ఆపాలు చేస్తాను నేను. వడప్పాలు అన్నీ ఇలాగే చెయ్యాలి. ఓకే, చేసేద్దాం. ఇప్పుడు మనం నూనెలో వేపాలి. సందీప్ పాడుతా తీగలో పాడుతూ అక్కడి సినిమాల్లో పాటలు పాడుకుంటూ అలాగే ఎదిగిపోయి హీరో ఎలా అయ్యారు? అసలు ఎలా అవకాశం వచ్చింది? అసలు ఏంటి? నిజం చెప్పాలంటే నేను ఏది ప్లాన్ చేయలేదు. ఇది ఇక్కడ కూడా సినిమా అవకాశం కూడా అంటే ఎక్కడో కార్నర్ ఆఫ్ ద మైండ్ లో చేద్దాంలే అన్న ఒక ఆలోచన ఉండేను. కానీ అదే చేద్దాం, అది కూడా క్లియర్ గా లేదు. చేద్దాంలే అంతే అన్నమాట. ప్రేమైన డైరెక్టర్ గారు పిలిచి, అది కూడా ఎలాగంటే నన్ను ఆర్పి పట్నాయక్ గారి ఒక న్యూ ఇయర్ నైట్ షోలో నన్ను పాడుతున్నట్టు చూసి డిస్కస్ చేసిన తర్వాత ఆ సినిమా అప్పుడు ఒప్పుకోవద్దా అన్న ఒక తర్జన భర్జన అయింది బాగా. కానీ ఒకటి అన్ని కోణాలుగా ఆలోచించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా అవుతుందన్న ఉద్దేశంతో అలాగా తీసుకోవడం జరిగింది, చేయడం జరిగింది. దాంట్లో సాంగ్స్ కూడా మీరే పాడారండి? 3 పాటలు నేను పాడగా 3 పాటలు వేరే వాళ్ళు పాడడం. అయితే నేను అర్జెంట్ గా సింగర్ అయిపోతానండి. నేను ఒక విషయం చెప్తాను అబ్బాయి, యాక్టింగ్ అన్నది కొంతమంది బ్లడ్ లో ఉంటుంది, నేర్చుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ పాట మాత్రం నేను నమ్మేది ఏంటంటే నీకు ఆ చిప్ అన్నది ముందే ఉంటే, బ్లడ్ లో ఉంటే గానీ కష్టం. అయితే నీకు ఆ చిప్ ఉందో లేదో అన్నది కొంచెం టెస్ట్ చేయాలి. చిప్పు లేదు కానండి, కింద చెప్పులు ఉన్నాయి, మోకాళ్ళ చిప్పులు. ఏమో మనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఊరికి సరదా ఒకటి అలా వేసుకో, అంటే పర్లేదు. నాకు కూడా కొంచెం పాడు చిన్నదే, నాకు ఎప్పుడు నేర్చుకుని చిన్నప్పుడు. సరిగా 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 గమ రిగా గమ రిగమ రిగా గమ మ పప గమ మ ప గమ ప గమ మ పప దద మమ పప ద మ పద మమ పప దద ని పప దద ని పద పప దద ని సస సస ని దస ని దస ని దద పప ని దద పని ద పని ని దద పప మమ దద పప మద ప మద ద పప మమ గ పప మమ గ ప మ గ పప మమ గ గ రి మమ గ గ రి మమ గ గ రి సస. అద్భుతం అసలు. శివశంకరి శివానందలహరి అది గుర్తొచ్చింది. చిప్పు కాదు, ఇక్కడ కంప్యూటరే ఉంది మొత్తం. ఓహో అమ్మయ్య, అందుకని నువ్వు సింగర్ గా అవుదాం అంటున్నా అడిగావని ఇప్పుడు నాకు అర్థం. హీరో అవుదాం అని చెప్పి ఫస్ట్ సింగర్ అవుదా? అంటే ఇప్పుడు హీరో అయిపోయావు అనుకో, ఆటోమేటిక్ గా నీ పాటలు నేను పాడతానంటే వద్దన్నా కూడా పాడిస్తాను. పాడిస్తారు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు పాడుతున్నారు, సిద్ధార్థ గారు పాడుతున్నారు, అలాగే ఓకే. అయిపోయింది, పొయ్యి ఆర్పేయి. చూసా అలాగా కర్రమంటే అవును, మటన్ వడప్పాలు సూపర్. ఏది ఏమైనా కూడా ఈటీవీ అభిరుచిలో మీరు చేసే వంటలు గుమగుమలు అద్భుతం. ఈ వంటలు ఏంటంటే అంటే నాకు గొప్ప కోసం చెప్పడం కాదు, కానీ గొప్ప కోసం ఇది తిన్న వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్లు రావు. మీరు బాగా కరెక్ట్గా చెప్పారు. అబ్బాయి, కోడి కూర ఉగ్గాని కూడా అయిపోయింది కదా, అది తీయాలి. మొత్తం తీసేయి. పచ్చిమిరపకాయలు, ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయల ముక్కలు కొన్ని చల్లాం, టమాటా ముక్కలు చల్లాం. కోడి కూర ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ అన్నమాట, అదిరిపోద్ది. మటన్ వడప్పాలు చేతి పెడుతున్నావా? కాలుతుంది.
2 వంటలు రెడీ. ఈ కోడి కూర ఒగ్గాని ఎలా చేసావు సార్ చెప్పు. కోడి కూర ఉగ్గాని ఎలా తయారు చేసామంటే దాకలో 7 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఒకసారి కలిపి అందులో ఉప్పు, చికెన్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసి ఒకసారి కలిపి అందులో పసుపు, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ నీళ్లు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత మరమరాలు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మిర్చి బజ్జి, నిమ్మకాయ చెక్క పెట్టుకుంటే కోడి కూర ఉగ్గాని రెడీ. మరి మటన్ వడప్పాలు అవి ఎలా తయారు చేసావు. మటన్ వడప్పాలు ఎలా తయారు చేసామంటే ముందుగా బేసన్లో ఉడికించి చిదుముకున్న మటన్ ని, పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మైదా పిండి, వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, దంచిన ఎండుమిర్చి, ఉప్పు, మటన్ ఉడికించిన నీళ్లను కూడా వేసి ఒకసారి కలిపి చిన్న చిన్న వడలుగా చేసి అప్పాల్లాగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుంటే మటన్ వడప్పాలు రెడీ. బాబాయ్ మరి 2 అద్భుతమైన వంటలు వచ్చినాయి గట్టి ఒక అద్భుతమైన పాట అన్నావు అనుకో. ఈ యానివర్సరీ సందర్భంగా పిల్లల బాలల దినోత్సవం అభిరుచి వార్షికోత్సవం కాబట్టి మనం కేక్ కట్ చేసి అప్పుడు వాళ్ళతో పాట విందాం. అయితే పని చేస్తాను బాబాయ్, బాలల దినోత్సవం కాబట్టి అక్కడ తెలిసిన ఒక హాస్టల్ ఉంది కదా, ఈ 2 అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. ఒరే ఇచ్చేందుకు ముందు కేక్ కట్ చేద్దాం, టైం అయిపోతుంది. ఈ యానివర్సరీ సందర్భంగా నువ్వు వచ్చావు కాబట్టి కేక్ కట్ చేయండి. చాలా బాగా జరిగింది కాబట్టి ఆఖరిగా నువ్వు ఒక మంచి పాట పాడితే ప్రేక్షకులు ఆనందిస్తారు. మనం వార్షికోత్సవం జరుపుకున్నాం, మంచి పిల్లల దినోత్సవం. నాకేమనిపిస్తుంది అంటే అందరూ చల్లగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు ఆవేదం మాయదనాదం ఆ మాట కథం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం. అందర్లా నిద్దర్లో ఉండిపోక చీకట్నే వేటాడుదాం, పాపాన్నే పసిగట్టే చూపులతో పారా కాస్తూనే ఉందాం. హో హో హో. అదిరిపోయింది బాబాయ్, ముగింపు చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ప్రేక్షక మహాశైలికి ఈటీవీ అభిరుచి 9వ యానివర్సరీ శుభాకాంక్షలు.